విస్తారమైన వర్షాలతో నల్గొండ జిల్లాలో చెరువులు నిండిపోయాయి. నిండు కుండలా కనిపిస్తున్నాయి. మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసిన చెరువులు కళకళలాడుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 4 రోజులుగా కురిసినటువంటి విస్తారమైనటువంటి వర్షాలతో నల్గొండ జిల్లాలో చెరువులను కూడా అలుగులు పోస్తున్నాయి. ప్రధానంగా మిషన్ కాకతీయలో అభివృద్ధి చేసుకున్నటువంటి చెరువులను కూడా నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 2000 చెరువులు నిండాయి. ప్రధానంగా 1000 చెరువులు అలుగుపోస్తున్నాయి. మనం ప్రస్తుతం చెరపల్లి చెరువు దగ్గర ఉన్నాం. ఇటువంటి చెరువులు దాదాపు వందలాది ఎకరాలకు సాగునీరు అందించే చెరువులను కూడా మొత్తం నిండిపోయి అలుగుపోసినటువంటి సందర్భంలో ఈ నేపథ్యంలో వర్షాలతో కొంత నష్టాన్ని కలిగించినప్పటికీ రైతన్నల్లో మాత్రం ఆనందాన్ని మిగిలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా భూగర్భ జలాలు పెరిగేందుకు గాను అలాగే చెరువులు నిండుకుండలా తయారైనటువంటి సందర్భంలో ఈ వర్షాలు పడినటువంటి సందర్భంలో దీంతో మాట్లాడడానికి మనతో కొంతమంది రైతులు ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఎట్లా అనిపిస్తుంది వర్షాలు? గత 5-6 రోజుల నుంచి భారీ వర్షాలు జిల్లాలో పడటం సందర్భంగా చెర్లపల్లి నల్గొండ మండలంలోని చెర్లపల్లి భీమసముద్రం చెరువు నిండి అలుగుపోవడం జరుగుతున్నది. ఈ చెరువు నిండడం వలన ఇక్కడ నివసించే రైతులకి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు 2 కార్లు పంట వేసుకోవడానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా చెర్లపల్లిలో మత్స్యకారులకు జీవనోపాధి కలవడం జరుగుతుంది. అదేవిధంగా చుట్టుప్రక్కల ప్రజలకి రైతులకి చాలా ఉపయోగం కలుగుతున్నది ఈ చెరువు నిండడం వల్ల. వర్షం పడడంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చెర్లపల్లి పెద్ద చెరువు ఇది. గత 20-30 సంవత్సరాలుగా పెద్ద ఉండేది భీమా సముద్రం. దీని పేరే భీమా సముద్రం. ఇక్కడ అదే 2-3 కార్లు పంటలు అంతే చెరువు కింద 500 ఎకరాలు పొలం చేసుకుంటారు. రైతులకు సంతోషంగా ఉంది. అలాగే మత్స్యకారులు, గొర్రెలు, పశువులకు ఒక 5-6 సంవత్సరాల వరకు వాటర్ ఉంటాయి. ఇంకా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పని పెట్టడం వల్ల చెర్ల ఈ సెకండ్ టైం మట్టి తీసిరు ఒక 7 ఎకరాలు. ఇంకా దానివల్ల చాలా ఉపయోగం ఉంది. అన్ని చెరువులు నిండుకుంటూ ఇది ఒకటి చెరువు కాదు, ఈ నల్గొండ జిల్లాలో చుట్టుపక్కల అన్ని చెరువులు నిండుకుంటూ ఇటు నిండేది. ఈ చెరువు నిండాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఉండే, కానీ అన్ని నిండడం వల్ల ఇది కూడా నిండేది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి వర్షాకాలం లేట్ అయినప్పుడు కూడా ప్రస్తుతం సెప్టెంబర్ మాసంలో వచ్చినటువంటి వర్షాలతో పెద్ద ఎత్తున కూడా చెరువులు నిండి అలుగుపోసిన సందర్భంలో ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ప్రధానంగా రబీ పంటకు ముందస్తుగానే రైతన్న సిద్ధమయ్యేందుకు ప్రస్తుత వర్షాలు 100% ఉపయోగపడ్డాయని చెప్పేసి రైతన్నలు ఆనందాన్ని వెలిపిస్తున్నారు. ఇది నల్గొండ పట్టణం దగ్గర నుంచి చెర్లపల్లి దగ్గర నుంచి కెమెరామెన్ రవితో అశోక్, HM టీవీ, నల్గొండ.